నమస్కారం సామాన్యుడు టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా వాసవి కన్యకా పరమేశ్వర ఆలయానికి చేరుకున్న సీఎం కి ఆలయ ప్రధాన అర్చకులు, అధికారులు, సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత అమ్మవారికి చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సమీపంలోని వాసవి ధామ్ ని సీఎం సందర్శించారు. 90 అడుగుల వాసవి అమ్మవారి పంచలోహ విగ్రహానికి ఆయన పూజలు చేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడారు. ఆ తల్లి రాష్ట్రాన్ని చల్లగా చూడాలని కోరుకున్నానని చెప్పారు. గొప్ప చరిత్ర ఉన్న పెనుగొండ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం సంతోషంగా ఉందని తెలియజేశారు. స్త్రీల ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన పార్వతీదేవి అంశతో పుట్టిన అమ్మవారు వాసవి మాత అని, అహింస ఆత్మగౌరవానికి ఈ అమ్మవారు ప్రతిరూపమని తెలియజేశారు. అలాగనే ప్రభుత్వం తరపున మొదటిసారి పట్టు వస్త్రాలు సమర్పించడం పూర్వజన్మ సుకృతమని తెలియజేశారు. వాసవిని కొలిస్తే శాంతి, సంపద, రక్షణ నిండుగా లభిస్తాయని చెప్పారు. ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా ఆర్యవైశ్యుల అభివృద్ధికి కృషి చేస్తామని ప్రకటించారు. आख्यायिनाय विद्महे कन्याकुमारीधीमहि तन्नो दुर्गे प्रचोदयात् वासव्यै च विद्महे कुसुमपुत्र्यै च धीमहि तन्नः कन्यका प्रचोदयात् ओम श्री वासवकन्यका परमेश्वरी देव्यै नमः सुवर्णदिव्य मंत्रपुष्पं समर्पयामि सुवर्णदिव्य मंत्रपुष्पं समर्पयामि प्रदक्षिण नमस्कारान् समर्पयामि यानि कानि पापानि जन्मान्तरकृतानि जातानि प्रदक्षिणते वरिष्ठदेवने పట్టు వస్త్రాలు సమర్పించడం పూర్వ జన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఆర్య వయస్సుల ఎలవేల్పు, స్త్రీల ఆత్మగౌరవాన్ని చాటిన కలియుగ పార్వతీదేవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మగారు. ఈ అమ్మ ఆత్మార్పణ అనుకున్న చరిత్ర తెలిస్తే ఇంకా ఎక్కువ భక్తిభావం పెరుగుతుంది. ఇంకా ఈ తల్లి ఆశీస్సులు తీసుకోవడానికి అందరూ కూడా ఆసక్తి చూపించే పరిస్థితి వస్తుంది. అహింసకు, ఆత్మత్యాగానికి, ధర్మ నిరతికి, శాంతికి ప్రతిరూపం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి. అమ్మను వేడుకుంటే శాంతి, సంపద, రక్షణ, ఆశీస్సులు మెండుగా లభిస్తాయని అందరికీ నమ్మకం. ఇక్కడుండే వాళ్లే కాకుండా దేశం మొత్తం వయస్సులంతా పూజించే ఏకైక దేవత కన్యకా పరమేశ్వరి అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన చూస్తే 2600 ఏళ్ల క్రితం ఈ తల్లి చరిత్ర అందరం కూడా ఒకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఆ చరిత్ర తెలిస్తే మనం కూడా త్యాగాలకు ఏ విధంగా విలువిస్తామో అర్థమవుతుంది. ఇక్కడే మీరు చూస్తే 2600 సంవత్సరాల కంటే ముందు పెనుగొండ పాలకులు ఆర్య వయస్సులైన కుసుమ శ్రేష్ఠి, కుసుమాంబ దంపతులకి పుట్టిన కుమార్తె వాసవి కన్యకా పరమేశ్వరి. ఆమెను చూస్తే, ఆ తల్లిని చూస్తే భగవంతుడు ఆశీస్సులతో పుట్టినటువంటి తల్లి కలియుగ దేవత కన్యకా పరమేశ్వరి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దేవుణ్ణి చూసినప్పుడు ఒక వరం ఇచ్చాడు. ఆ వరం ప్రకారమే ఆమె ఇక్కడ పుట్టింది. పుట్టడమే కాదు, గుణవంతురాలు, తెలివైనది, సమాజం పట్ల అత్యంత బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా పుట్టుకతోనే లక్షణాలతో పుట్టి ఆవిడ పెరిగే పరిస్థితికి వచ్చింది. అలాంటి ఆడబిడ్డ ఆ రోజుట్లోనే రాజమహేంద్రవరాన్ని పరిపాలించే విష్ణువర్ధుడని రాజు పక్కనే పరిపాలించేవాడు. ఈవిడ గుణగణాలు తెలుసుకుని ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముఖ్యంగానే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే టీచర్ల భర్తీ ప్రక్రియ చేపడతామని చెప్పారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. అలాగనే ఉమ్మడి ఏపీ నవ్యాంధ్రలో 80% టీచర్ల నియామకం చేపట్టింది టీడీపీనేనని గుర్తు చేశారు. ఉపాధ్యాయ సంఘాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నాం. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ టీచర్ల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటాం. విద్యాశాఖ కమిషనర్ ప్రతి శుక్రవారం ఉపాధ్యాయులకి అందుబాటులో ఉంటున్నారు. వారి
సమస్యల్ని వింటున్నారు. టీచర్ల బదిలీల ప్రక్రియ పారదర్శకంగా ఉండేందుకు ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థ అంటే అనాలోచిత నిర్ణయాలు తీసుకునే వ్యవస్థ కాదని తెలిపారు. రథసప్తమి నాడు తిరుమలలో శ్రీవారి దర్శనానికి విస్తృత ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. రథసప్తమి రోజు పలు అర్జిత సేవల్ని ఏకాంతంగా నిర్వహించేందుకు నిర్ణయించామని తెలిపారు. సిఫార్సు లేఖల దర్శనాలు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు చెప్పారు. తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం టోకెన్లని రద్దు చేస్తున్నామని తెలిపారు. నేరుగా వచ్చే భక్తులకి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా దర్శనానికి అనుమతిస్తామని బీఆర్ నాయుడు వివరించారు. మాడవీధుల్లో వాహన సేవల దర్శనాలకి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామని అన్నారు. మాడవీధుల్లో భక్తులకి ఎండ, చలి నుంచి రక్షణ కోసం ప్రత్యేక షెడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 8 లక్షల లడ్డూ ప్రసాదాలని అందుబాటులో ఉంచామని నిర్ణయించినట్లు తెలిపారు. విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం. 1250 మంది పోలీసులు, సుమారు 1000 మంది విజిలెన్స్ సిబ్బందితో భద్రతా సేవలు చేయటం జరుగుతుంది. ఆక్టోపస్, ఏపీఎస్పీ, అగ్నిమాపక దళం, ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. గ్యాలరీలో ఉన్న భక్తుల కొరకు ప్రవేశ నిష్క్రమణ మార్గాల్లో పాటు అత్యవసర మార్గాలు, ఎమర్జెన్సీ గేట్లు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. టీటీడీ నిఘా, భద్రతా విభాగం అధికారుల పోలీసులతో సమతుల్యం చేసుకుని మెరుగైన భద్రతా ఏర్పాట్లు చేయాలని చెప్పి ఈ బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం చక్రస్నానానికి పుష్కరిణిలో ఎన్డీఆర్ఎఫ్ గజ ఈతగాళ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సీనియర్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పిలిచి ఈరోజు చర్చించడం జరిగింది. మాడవీధిలో భక్తులకు అందుతున్న సౌకర్యాల పరిశీలనకు సీనియర్ అధికారులతో నిరంతర పర్యవేక్షణ కూడా జరుగుతుంది. అన్నప్రసాదాలు ఉదయం నుండి రాత్రి వరకు గ్యాలరీలో వేచి ఉన్న వ్యక్తులకి తిలకించడానికి వేచి ఉన్న భక్తులందరికీ కూడా నిరంతరంగా తాగునీరు, మజ్జిగ, సాంబార్ అన్నం, పెరుగు అన్నం, పులిహార, పొంగలి వంటి అన్నప్రసాదాలు నిత్యం సరఫరా చేయటం జరుగుతుంది. అన్నప్రసాదాలు ఉదయం నుండి రాత్రి వరకు గ్యాలరీలో వాహనాలను తిలకించడానికి వేచి ఉండే భక్తులకు నిరంతరంగా తాగునీరు, మజ్జిగ, సాంబార్ అన్నం ఇదివరకే చెప్పాను. అవన్నీ కూడా అందరికీ ఉదయం నుంచి రాత్రి వరకు వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇక భక్తులకు చలికి కానీ ఎండకు కానీ ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టు సత్వర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా పార్లమెంట్ ఉభయ సభల్ని ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా పోలవరం అంశాన్ని రాష్ట్రపతి ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం 12,000 కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు. मेरी सरकार ने देश के अत्यंत पिछड़े इलाकों में आकांक्षी जिला कार्यक्रम प्रारंभ कर सुशासन का एक अनूठा प्रयोग किया है। इस कार्यक्रम से इन जिलों में स्वास्थ्य, पोषण, कृषि, सामाजिक विकास और शिक्षा जैसे विभिन्न मापदंडों में उल्लेखनीय प्रगति हुई। यूएनडीपी की एक रिपोर्ट में इस पहल की बहुत सराहना की गई है। इस सफलता से प्रेरित होकर अब देश के 500 आकांक्षा ब्लॉक में भी समग्र विकास हेतु अभियान प्रारंभ किया गया है। सुशासन पर ध्यान केंद्रित करते हुए आई गोट कर्मयोगी डिजिटल प्लेटफॉर्म बनाया गया है, जिससे सरकारी कर्मियों को अपनी दक्षता बढ़ाकर कर्मयोगी बनाने का प्रोत्साहन मिल रहा है।
इस प्लेटफॉर्म पर 1700 पाठ्यक्रमों उपलब्ध है और अब तो 2 करोड़ से अधिक प्रशिक्षण पूर्ण किए गए हैं। माननीय सदस्यगण, इस वर्ष देश सरदार वल्लभ भाई पटेल की 150वीं जयंती मना रहे हैं। उनकी प्रेरणा से मेरी सरकार राष्ट्र प्रथम की भावना को लेकर आगे बढ़ रही है। देश की सीमाओं की रक्षा और आंतरिक सुरक्षा सुनिश्चित करने के लिए सरकार ने ऐतिहासिक कार्य किए हैं। विशेषकर रक्षा क्षेत्र में आत्मनिर्भरता में हमें बहुत उत्साहजनक परिणाम मिले हैं। हम मेक इन इंडिया से मेक फॉर द वर्ल्ड की ओर बढ़े हैं। इससे देश में रोजगार के नए अवसर भी बन रहे हैं। कुछ दिन पहले एक ऐतिहासिक पल में देश में बने 2 युद्धपोतों और 1 पनडुब्बी को भारतीय नौसेना में कमीशन किया गया है। देश में डिफेंस इंडस्ट्रियल कॉरिडोर की स्थापना और डिफेंस स्टार्टअप्स को प्रोत्साहन देकर हम आत्मनिर्भरता का और स्वरोजगार को मजबूती दे रहे हैं। सीमाओं की रक्षा के साथ साथ देश के सीमावर्ती क्षेत्र का विकास भी हमारी रणनीति का अहम हिस्सा है। सीमा क्षेत्र की రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. 7 నెలలుగా ఏపీ డీజీపీగా పనిచేస్తున్నానని 35 ఏళ్లుగా పోలీస్ సేవలు సంతృప్తికరంగా అందించాను అనే తృప్తి తనకు ఉందని చెప్పారు. గురువారం డీజీపీ కార్యాలయంలో ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ డీజీపీ మీడియాతో మాట్లాడుతూ తాను సంతృప్తికరంగా సర్వీస్ ని ముగిస్తున్నానని తెలిపారు. సైబర్ క్రైమ్ తప్ప మిగతా వాటిలో నిందితుల్ని గుర్తిస్తున్నామని అన్నారు. సైబర్ క్రైమ్ తప్ప అన్ని కంట్రోల్లో ఉన్నాయని చెప్పారు. పోలీస్ సర్వీస్ నుంచి 35 సంవత్సరాలుగా సాగిన ప్రయాణం నా మదిలో ఎన్నో ఆలోచనలు, ఉద్విగ్నభరిత క్షణాలు, ఈ సర్వీసు, ఈ ప్రయాణం, ప్రస్థానానికి సంబంధించిన ఈ తాలూకు జ్ఞాపకాలు వెళ్తూ ఉన్నాయి. లా ఎన్ఫోర్స్మెంట్ విషయంలో ఈ మధ్య కాలంలో ముఖ చిత్రం మారిపోతూ వస్తున్నది. సైబర్ క్రైమ్, గాంజా, రోడ్ సేఫ్టీ, క్రైమ్ అగైన్స్ విమెన్ అండ్ చిల్డ్రన్ ఎస్పెషల్లీ, వీళ్ళన్నింటి మన ఎదురుగా ఉన్నటువంటి సవాళ్లు. క్రైసిస్ సిచ్యువేషన్ లో అది న్యాచురల్ కలామిటీ కావచ్చు, లా అండ్ ఆర్డర్ సంబంధించి కావచ్చు, పబ్లిక్ సేఫ్టీకి సంబంధించిన విషయం కావచ్చు, ఏపీ పోలీస్ ఎప్పుడూ కూడా అత్యంత సాహసం, కమిట్మెంట్ ప్రదర్శించింది. ఏది ఏమైనప్పటికీ ఎథికల్ వాల్యూస్ విషయంలో మాత్రం ఏ విధంగా కాంప్రమైజ్ అవసరం లేదు. మీన్స్ విల్ నెవర్ జస్టిఫై ద ఎండ్స్ అనే విషయం తెలుసుకోవాలి. ఇవాళ నేను సాధించింది ఏదైనా సరే, ఈ 30 సంవత్సరాలు సాధించి కూడా ఐ ఓన్లీ డెడికేటెడ్ టు యూ, ఇదంతా మీకే చెందుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అనేక క్లిష్ట పరిస్థితుల్లో అది నక్సలైట్లని నిరోధించడంలో అయితేనేమి, ఆపరేషన్స్ లో అయితేనేమి త్యాగాలు చేసినటువంటి పోలీస్ సిబ్బంది అందరినీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. యాక్టివ్ సర్వీస్ లో లేనప్పటికీ నా హృదయం ఎప్పుడు కూడా ఇట్ బీట్స్ ఫర్ ద ఏపీ పోలీస్ అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. కేంద్రంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్లనే ఏపీ ప్రగతి పరుగులు తీస్తుందని ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. గుంటూరు జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజా మాట్లాడారు. కూటమి ప్రభుత్వం సాగిస్తున్న పాలన పట్ల ప్రజలందరూ సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. గత వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా బీజేపీ శ్రేణులకి ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు జూపుడి రంగరాజు, వల్లూరు జయప్రకాష్ నారాయణ, కొత్తూరి వెంకట సుబ్బారావు, ఈదర శ్రీనివాసరెడ్డి, భీమినేని చంద్రశేఖర్, గాజుల వెంకటనాయుడు, కొక్కెర శ్రీనివాస్ యాదవ్, శనకెల ఉమాశంకర్, నేరెల మాధవరావు, పాలపాటి రవికుమార్, చరక కుమార్ గౌడు, వైవి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవంతో అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలతో మమేకమై ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి ఎంపిక చేసిన అభ్యర్థిగా ఈరోజు మీ అందరి ఆశీస్సుల కోసం, సహాయం కోసం, సహకారం కోసం వ్యక్తిగతంగా నేను వచ్చినా కూడా మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 7 నెలల క్రిందట జరిగిన సాధారణ ఎన్నికల్లో మీ అందరు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనటువంటి తీర్పు.
77 సంవత్సరాల స్వాతంత్రానంతరం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో జరిగిన ఎన్నికల్లో ఇలాంటి తీర్పు మునిపెన్నట్టు కూడా చూడనటువంటి తీర్పు మీ ద్వారా మీరిచ్చిన తీర్పు అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తాం. తద్వారా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం గత 7 నెలలుగా మంచి ప్రభుత్వంగా కొనసాగడానికి నిరంతరం కూడా ప్రయత్నిస్తాం. ఇలాంటి ప్రయత్నంలో మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాల్సింది ఈ సమాజానికి జరిగిన నష్టం, యావత్తు తెలుగు జాతి అసహనానికి గురైనటువంటి సందర్భం, మన ముందున్నటువంటి భవిష్యత్తు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను మాట తప్పకుండా అమలు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. దేశ ప్రధాని మోదీ నిరంకుశ విధానాలని ఖండించలేని పరిస్థితిలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత జగన్ ఉన్నారని ఆరోపించారు. దేశంలో మతతత్వం, పేదరికం, నిరుద్యోగం పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరు సిపిఐ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జంగాల అజయ్ కుమార్ మాట్లాడారు. సూపర్ 6 పథకాలని ఎందుకు అమలు చేయడం లేదని చంద్రబాబును ప్రశ్నించారు. జగన్ చేసిన అప్పులకి ఈ పథకాలు అమలుకి సంబంధం ఏంటని నిలదీశారు. ఈ విషయంలో ప్రజల పక్షాన సిపిఐ పోరుబాటు పడుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, అరుణ్ కుమార్, హనుమంతరావు, నాజర్జీ, జంగల చైతన్య, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అధికారులకి, సచివాలయంలో వాళ్ళకి, ఎంఆర్ఓ ఆఫీసుల్లో వాళ్ళకి ఇప్పటి వరకు కూడా సరైనటువంటి డైరెక్షన్ ఇంకా ఇవ్వలేదు. మా వాళ్ళు అప్లికేషన్లు తీసుకొని పేద ప్రజల ఆశతోటి క్యాబినెట్లో తీర్మానం చేశారు. ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చాడు. అద్దెల కట్టలేక ఇబ్బంది పడుతున్న ప్రజలు సచివాలయానికి వెళ్తూ ఉంటే మాకింకా ఆర్డర్లు రాలేదు, మాకింకా పైనుంచి ఆదేశాలు రాలేదని కుంటి సాగులు చెప్తూ పేద ప్రజల్ని వంచిస్తూ ఉన్నారు. అందుకని చెప్తా ఉన్నాం, మీరు ఎన్నికల్లో గతంలో ఇచ్చినటువంటి హామీలు కనుక నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో గత ప్రభుత్వానికి పట్టిన గతే మీకు కూడా పడుతుందని చెప్పడానికి పెద్ద ఉదాహరణలేమి అక్కర్లా. ఈ ఒక్క ఉదాహరణ చాలు. అలాగే మేం గెలిస్తే కరెంటు ఛార్జీలు పెంచము, మీటర్లు పగలగొట్టండి, స్మార్ట్ మీటర్లు అని లోకేష్ కూడా మీటర్లు పగలగొట్టాడు కదా. అలాగే చంద్రబాబు గారు మేము కరెంటు ఛార్జీలు పెంచము, పైగా అవకాశం ఉన్నంత వరకు తగ్గిస్తామని చెప్పావు కదా. మరి వాళ్ళ కరెంటు బిల్లు పట్టుకుంటే షాక్ కొట్టి మనిషి కింద పడిపోతున్నాడు. ఫ్యాన్ వేద్దామంటే భయం, లైట్ వేద్దామంటే భయం. టోటల్గా చీకట్లో మగ్గేటటువంటి స్థితి, అంధకారంలోకి పోయేటటువంటి స్థితిలో చంద్రబాబు ప్రభుత్వం అధికారాన్ని కొనసాగిస్తూ ఉంది. మాకు ప్రభుత్వంలో ఎవరున్నా సమస్యల ప్రాతిపదికగా మా పోరాటాలు ఉంటాయి. ఆయా వర్గ ప్రజల ప్రయోజనాల కోసం పోరాడి తీరుతాం. కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా అవి ప్రజలకు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలను నెరవేర్చడంలో వైఫల్యం చెందితే ఎండగడతాం, భవిష్యత్ పోరాటాల్లో కూడా పోతాం. ఇప్పుడు తక్షణమే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు, జిల్లాలో ఉన్నటువంటి మొత్తం ప్రజానీకానికి, రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి
తెలియజేస్తా ఉన్నాం. గుంటూరు గంటలమ్మ చెట్టు వీధిలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం నందు శుక్రవారం అమ్మవారి ఆత్మార్పణ మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. దేవస్థానం పాలకవర్గం గౌరవ అధ్యక్షులు కొత్తూరి వెంకట నరసింహరావు దంపతులు అమ్మవారికి ఊరేగింపుగా పట్టుచీర సమర్పించారు. ఈ మేరకు గౌరవ అధ్యక్షులు కొత్తూరి వెంకట నరసింహరావు, అధ్యక్షులు తెల్లాకుల లక్ష్మీ గురుప్రసాద్ మీడియాతో మాట్లాడారు. అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం ఔన్నత్యం గురించి వివరించారు. కార్యక్రమంలో కోశాధికారి ఘంటసాల వెంకట సత్య సురేష్, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గుంటూరు ఆరగ్రహారం శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమ్మవారికి విశేష పూజలతో పాటు ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. గుంటూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 5 రోజుల పాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా జరగనున్నాయి. శుక్రవారం దేవస్థానం ఆవరణలో శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ వాస్తు, శ్రీ రుద్ర, శ్రీ చండీ హోమంతో పాటు పూర్ణాహుతి కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ నిడమానూరి సురేష్ కొనకల్ల సత్యం మీడియాతో మాట్లాడారు. అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్న పూజా కార్యక్రమాల గురించి వివరించారు. ఎస్సీ వర్గీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతా మోహన్ తెలిపారు. వర్గీకరణ బ్యాంకులు ఇచ్చే రుణాల లోను సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిల నియామకంలో జరగాలని తెలియజేశారు. అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ కోసం పెద్ద పెద్ద సంస్థలకి కాంట్రాక్టులు ఇస్తున్నారు. ఒక ఎస్సీ కులం వారికి కాంట్రాక్ట్ ఇచ్చారా అని ప్రశ్నించారు. చంద్రబాబు కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ఒక రాజధానిలో పెట్టుబడులు పెట్టకుండా అన్ని జిల్లాలకు పంపకాలు జరపాలని తెలిపారు. చంద్రబాబుకి సూపర్ 6 పథకాలని అమలు చేయడం సాధ్యం కాదని అన్నారు. వర్గీకరణ అంశంలో చంద్రబాబుకి తల దూర్చడం వలన వ్యతిరేకత పెరుగుతుందని తెలిపారు. బీజేపీకి ఎథిక్స్ లేవని, ఆ రాష్ట్రంలోని రాజకీయ పార్టీల బలహీనతల్ని బట్టి ఆ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని దుయ్యపట్టారు. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకటి దళిత విభజన, రెండవది రాజధాని, మూడవది బ్యాంకులు, కోర్టులు, జర్నలిస్టులు. దళితులు అంటరానితనాన్ని చూశారు. అంటరానితనం అంటే ఏందో చాలామందికి తెలియదు. ఈరోజు నేను చూశాను. ఒక చిన్న బిడ్డ, 6 నెలల బిడ్డ చావు బతుకుల్లో ఉంటే నా కళ్ళ ముందే ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. ఒక ఆయుర్వేదిక్ డాక్టర్. ఆ డాక్టర్ గారు ఆ బిడ్డ నాడి పట్టుకొని మందు ఇవ్వాలి. నాడి పట్టుకునేదానికి చావు బతుకుల్లో ఉన్నటువంటి బిడ్డ తండ్రికి చెప్పి తమలపాకు ఒకటి తీసుకోరా అని చెప్పాడు. లేత తమలపాకు. ఎందుకు? ఆ చావు బతుకుల్లో ఉన్నటువంటి దళిత బిడ్డ నాడిపైన చేయి పెట్టేదానికి ఆ ఆయుర్వేదిక డాక్టర్, ఆయన పేరు పట్టాభిరామయ్య, నా కళ్ళ ముందే ఉన్నాడు. ఆయనకి మనసు ఒప్పలేదు. ఆ తమలపాకు తెచ్చే లోపల బిడ్డ వెళ్ళిపోయింది. క్రూరమైనటువంటి అంటరానితనం. రెండవది, నా కళ్ళ ముందే చూశాను. దళితులు ఊళ్ళల్లో తిరగాలి అని అంటే మూతికి ముంత వెనకాల తాటాకు కట్టుకొని తిరిగిన రోజులు నేను చూశాను 5 సంవత్సరాల నా వయసులో. ఇటువంటి క్రూరమైనటువంటి అంటరానితనం భారతదేశంలో 5,000 సంవత్సరాలు ఉండింది. మహాత్మా గాంధీ గారు స్వతంత్రం రాకముందు గుంటూరుకు కూడా వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు 2 మాటలు, 2 విషయాల గురించి మాట్లాడాడు. ఒకటి దేశానికి స్వతంత్రం, రెండోది అంటరానితనం నిర్మూలన.
స్వతంత్రం వచ్చిన తర్వాత దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో వైస్ ఛాన్సలర్స్ నియామకం ఇకపై రాష్ట్ర ప్రభుత్వాలకు మంత్రి మండలికి లేదని గవర్నర్ పరిధి యూజీసీ అప్పగించడం దుర్మార్గమని ఏఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాజర్జీ తెలిపారు. ఇదే అంశంపై శుక్రవారం మధ్యాహ్నం నగరంలోని కొత్తపేటలో గల మల్లలింగ భవన్ నుంచి కొత్తపేట భగత్ సింగ్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం మీడియాతో బందెల నాజర్జీ మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉన్న తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన వ్యక్తికి వైస్ ఛాన్సలర్ గా నియమించారని తెలిపారు. ఈ రోజు ఇదే ప్రతిపాదన కనుక ఈ రాష్ట్రంలో కొనసాగితే ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రొఫెసర్లకు ఎవరికి వీసీ నియామకాలు రావు. కేవలం అంబానీ అదాని పేరు చెప్పిన మాత్రమే వస్తాయి. కాబట్టి మేధావులు, ఉపాధ్యాయులు, విద్యావంతులు మొత్తం కలిసి ఈ ప్రతిపాదనను వ్యతిరేకించవలసిందిగా ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉన్నాం. బందెల నాసర్జీ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.